ఇంకొకటి ఆయన అహింసా సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ మనకు విన్నాం. నిజంగా ఆయన అహింసా సిద్ధాంతం వల్లనే బ్రిటిష్ వాళ్ళు భయపడి పారిపోయారా? లేదంటే మనల్ని అణచడానికి ఆ సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు అడ్డు పెట్టుకున్నారా? లేదు ఇది ఒక ఎప్పుడు ఉండే ఒక ద్వైధీభావం ఇది. మహాత్మా గాంధీ అహింస అనేటువంటి పదము మాయాలేడి లాంటిది రామాయణంలో. ఓకే. రైట్. బంగారు లేడి ఎక్కడా ఉండదు. అవును. అహింస అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఆ! మనం ఈగను చంపినా దోమను చంపినా హింసే. ఆ! అవును. మనకి కోడిని తింటాం హింసే. హింసే. పొట్టి కోసుకొని మేకను కోసుకొని తింటాం అది హింస. కాకపోతే ఈయన అహింస అనేటువంటి పేరును కేవలం హిందువులు మాత్రమే ఆచరించాలా అని హిందువులకు మాత్రం కన్ఫైన్ చేశాడు. ఓకే. ఇది ముస్లింలకు వర్తించదు. అవును. ముస్లింలు ఎంత హింసించినా కూడా, ఎంత హింసకు పాల్పడినా కూడా మహాత్మా గాంధీ గమ్మున ఉండేవాడు. పొరపాటున ఆ హింసకు వ్యతిరేకంగా హిందువులు ఏదైనా చర్య చేస్తే ఆ చర్యకు ప్రతిఫలంగా ఆయన నిరాహార దీక్ష కూర్చొని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఓయ్! సో ఆ విధంగా హింస తనకే పట్టుబడలేదు. ఆ! ఇది అహింస. ఇంకా అహింస ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో బ్రిటన్ తరపున సైనికులను రిక్రూట్ చేసే ఏజెన్సీ తీసుకున్నాడు ఈయన. మహాత్మా గాంధీ. మరి అంత ప్రపంచ యుద్ధాల్లో అంత హింస జరుగుతుంటే ఆ హింసలో ఇండైరెక్ట్గా పాల్గొన కారకుడైనటువంటి వ్యక్తికి అహింస గురించి మాట్లాడడానికి హక్కు ఎక్కడిది చెప్పండి. ఆఫ్రికాలో బ్రిటిష్ తరపున పోరాడడానికి సార్జెంట్గా పనిచేసాడు. ఇది కాకి దుస్తులు వేసుకుని సార్జెంట్గా పనిచేసాడు గాంధీ గారు. మరి ఈయనకు అహింస గురించి మాట్లాడడానికి అధికారం ఎక్కడుంది? హక్కు ఎక్కడిది? మీరు ఆయన రాసుకున్న ఆత్మకథలోనే ఇవన్నీ ఉన్నాయండి. కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. ఆయన ఆత్మకథ చదవండి, మీకు తెలుస్తుంది. అంటే ఆయన దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం ఇది చాలా గొప్పగా చెప్తారు కదా. అది చిత్రీకరించాడు. ఓకే. ఇప్పుడు వాస్తవాన్ని చిత్రీకరించి ఆయన ఎలివేషన్ చేయాలంటే ఇప్పుడు నీకు గాంధీ సినిమాలో చేసినట్టే ఓకే. ఆయన క్రీస్తుగా చూపించారు, సూపర్మెన్ గా చూపించారు. ఓకే. ఆయన ఏం చేసినా అద్భుతమే చూపించారు. ఓకే. రైట్. ఆయన అక్కడ నిజంగా భారతీయుల కోసం పనిచేశాడా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నత వర్గాలను కాపాడడానికి చేశాడా? భారతీయ వ్యాపారులకు కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొని న్యాయస్థానాల్లో వారికి సహాయం చేయడానికి పోయాడు అంతే. కానీ ఆఫ్రికన్లను అసహించుకున్నాడు. ఓ. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్లను ఖండించాడు. అసలు ఏంటంటే భారతదేశ సంస్కృతిని పరడవిల్లంపజేయడానికి పుట్టినటువంటి ఏకైక జాతి బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే భారతీయులకు మనుగడే లేదు. బ్రిటిష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళని కీర్తించారు మహాత్మా గాంధీ వాళ్ళని. ఇదంతా చరిత్ర. ఇది ఉందా? గ్రంథస్థమైంది. అన్ని గ్రంథస్థం ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ యోధులు, మహాయోధులైనటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్లకు, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. రైట్. మనకి మొదటి స్వాతంత్ర సంగ్రామం గురించి వీర సావర్కర్ ఒక పుస్తకం రాశారు 1857లో. సో ఆ పుస్తకాన్ని మహాత్మా గాంధీ గుర్తించాడని చెప్తుంటారు. అంటే తర్వాత రెండో సంగ్రామం, మూడో సంగ్రామం అవి జరగలేదా? లేదంటే వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదా? జరిగాయి. ఇప్పుడు 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అన్నారు దాన్ని. అవును. కాదు, వీర సావర్కర్ గారు చాలా డీటెయిల్గా పుస్తకం రాశాడు. ఏమని? 1857 ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. కానీ సిపాయిలు తిరుగుబాటు అన్నారు దాన్ని సిపాయిలు అంటే కుచింపజేశారు. వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఇది పెద్దదైపోతుంది. ఇది కూడా చరిత్రకారులు చేసినటువంటి ద్రోహమే. కానీ వీర సావర్కర్ మేల్కొని ఇది తిరుగుబాటు కాదనైనా ఇది స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఒక పెద్ద సమరం, ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వల్ల బ్రిటిష్ పునాదులు కదిలిపోయి ఇది మళ్ళా రెండోసారి ఇలాంటి
తిరుగుబాటు అయిన జరిగితే బ్రిటిష్ వాళ్ళల్లో ఒక్కడు కూడా బట్ట కట్టి ఇంగ్లాండ్కు పోలేడు అని చెప్పి భయపడిపోయి విభజించి భారతీయులను కులాల వారీగా మతాల వారీగా విభజించి తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. రైట్. అట్లాగే గాంధీ గారికి ఇంగ్లీష్ మందులు అంటే నచ్చేది కాదంటారు. అంటే న్యాచురోపతి అంటేనే ఎక్కువ ఇష్టం అని. అంటే క్లిష్ట సమయాల్లో కూడా ఆయన న్యాచురోపతికి ఆయుర్వేదానికే మొగ్గు చూపేవాడు అని. ఇదేంటి మొండితనమా లేదంటే ఆయన నమ్మకమా? ఆయన ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు, కానీ తను ప్రవర్తించిన తీరును మాత్రం సమర్థించుకునేటువంటి మనస్తత్వం ఆయనకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కస్తూరిబా గాంధీకి ఆరోగ్యం బాగలేదు, యాంటీబయాటిక్ ఇవ్వాలన్నారు డాక్టర్లు. ఆయన కొడుకు కూడా ఆయన అమ్మకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్లు ఈ విధంగా యాంటీబయాటిక్ ఇవ్వమంటున్నారు. అదంటే లేదు నాయన, మీ అమ్మను కాపాడుకోవాలంటే దేవుడే కాపాడుతాడు, దేవుడు తప్ప మీ అమ్మను ఎవరు కాపాడలేదు, ఆ ఇంజక్షన్లు ఏం కాపాడుతాయి అని చెప్పి ఆయనకు ఆ ఇంజక్షన్ ఇవ్వకుండానే చేశారు. తర్వాత కొంతకాలానికి మరణించింది. వదిలేద్దాం దాన్ని. తర్వాత ఈయనకు కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి మీరు తప్పనిసరిగా ఈ మందులు తీసుకోవాలి అంటే పరిగెత్తుకుంటూ పోయి ఆ మందులు తీసేసుకొని బతకాలి రాజు కూడా అని చెప్పేసి అనుకుని తీసుకున్నాడా. తన కోసం అయితే ఒక నీతి, ఇవన్నీ గ్రంథస్థం చేయబడ్డ విషయాలు. ఆయన కోసం అల్లోపతి వాడాడు. ఓకే, నేను ఓన్లీ న్యాచురోపతి మీదనే ఉన్నాడేమో అనుకున్నాను. చాలా వైరుధ్యాలున్నాయి గాంధీ గారి జీవితంలో. అప్పుడు దాని పేరు ఆ మందు ఏంటంటే క్వినైన్ అని మందు. క్వినైన్ అంటే మందు. స్వాతంత్రం, నిజానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అన్నగారు? గాంధీ నెహ్రూ వల్ల వచ్చిందా లేదంటే మన ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పడడం వల్ల, అప్పటికి బ్రిటిష్ వాళ్ళు బలహీన పడిపోయి రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఇక వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనేది ఒక వర్గం వాదన ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం అసలు? ఇది అద్భుతమైన ప్రశ్న, అందరూ భావితరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఒక విషయం ఆలోచించారు. ఆంగ్లేయుల సైన్యంలో ఎవరున్నారు? అందరూ భారతీయులే. కాబట్టి ఫస్ట్ ఆంగ్లేయుల సైన్యంలో ఉన్నటువంటి భారతీయుల్లో దేశభక్తి రగిలించాలి అనే వాళ్ళతో దేశభక్తి రగిలించాలి. రెండోది, తను స్వయంగా ఒక సైన్యాన్ని తయారు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టుకున్నాడు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో జర్మనీ వాళ్ళతో, హిట్లర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? భారతీయ సైనికులు ప్లస్ ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులు ప్లస్ జర్మనీ సైనికులు ఈజ్ ఈక్వల్ టు బ్రిటిష్ల పతనం, ఆంగ్లేయుల పతనం. ఓకే, ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంగ్లేయులు హుటాహుటిన స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే, తర్వాత అప్పటి ప్రధాని ఎవరైతే ఇచ్చారో స్వాతంత్రాన్ని ఆయన అడిగారు అట్లీని, అంతకాలం మీరు పరిపాలించి ఏం జరగకుండానే హడావుడిగా ఇచ్చేసి ఎందుకు అట్లా ఇదైపోయింది, ఏం జరిగింది అని అడిగితే ఏం లేదు, సుభాష్ చంద్రబోస్ హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది మాకు, ఎందుకంటే అసలు బ్రిటిషర్స్ అక్కడ బతుకుతామా లేదని భయంతో పారిపోయి వచ్చాం, సైనికులు మా వాళ్ళు కాదు, అంతా మీ వాళ్ళే, అది ఏం ప్లానింగ్ అన్న, ప్రాణాలను అరచేతులు పెట్టుకొని మీ దేశాన్ని మీకు అప్పగించి మేము పారిపోయి వచ్చాం. అంతేగాని మహాత్మా గాంధీ ప్రభావం అంతగా ఏం లేదు దీంట్లో. కానీ ఆయనే ఇప్పుడు మహాత్ముడు అయ్యాడు కదా. ఈరోజు ఏ చౌక్ చూసినా ఎక్కడ చూసినా ఆయనే. ఆయన భారతదేశం అంతా ఆయనే, జాతిపితే ఆయన. ఇంత విస్తృత ప్రచారం ఎట్లా కలిగింది అన్నగారు ఆయనకి? సినిమా వల్లనేనా? ఇప్పుడు సినిమా రాకముందు మహాత్మా గాంధీని గాంధీ అని పిలుచుకునేవారు అంతే, గాంధీ తాత లేకపోతే చాచా నెహ్రూ అని, అంతవరకు పరిమితం. సినిమా వచ్చిన తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచారం, విపరీతమైనటువంటి ప్రతిష్ట ఆయనకు బ్రతికున్నప్పటి కంటే కూడా చనిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా వల్లనే వచ్చింది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ వల్లనే వచ్చింది. ఆయన ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడు అనుకున్నామో వాళ్ళ వల్లనే వచ్చింది. అది విచిత్రం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అన్నగారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నిజంగా అంటే చరిత్ర గమనం వల్ల ఏం జరిగిందో కానీ మనం చరిత్ర లోతుల్లోకి వెళ్ళిన అంశాలన్నీ కూడా ఆయన ఆత్మకథలోనూ, ది కలెక్టివ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీలోను, మా ఈ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి
వాట్ కాంగ్రెస్ అండ్ డిడ్ గాంధీ హస్ డన్ టు ది అన్టచబుల్స్ అనేటువంటి పుస్తకంలోను ఇట్లా ఈ పుస్తకాలు అన్నింటిలోనూ ఉన్నాయి. కొత్తగా నేను బయట నుంచి మీరు చెప్పలే, అవి right. పుస్తకాలు చదివాను. మీరు చదివితే మీకు అంత ఓపిక ఉంటే అంటే ఇవి నాకంటే నేను చెప్పినటువంటి అంశాల కంటే ఇంకా కొత్త కొత్త విషయాలు తెలిసి మీరే ఆశ్చర్యం. ఇదే ఆశ్చర్యం. నేనే కొత్త విషయం నేను చెప్పాను అని మహాత్మా గాంధీ అంటే నాకేం కోపమే లేదు, ద్వేషమే లేదు. నిజం. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు, ఆయన పాత్ర ఆయన పోషించాడు, కరెక్ట్ కరెక్ట్. ఆయన పాత్ర ఆయన పోషించాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గాంధీ చరిత్రలోని చీకటి కోణాలు. ఒకవేళ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే, అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అవసరమైతే ప్రభాకర్ గారు మీకు సమాధానం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్.